కలిగి ఉండాలి. దేవుని అద్భుతాలు మన జీవితంలో మనము అనుభవించాలంటే మొట్టమొదటి అవసరం ఏంటంటే నమ్మాలి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అంతేగా ఇశ్రాయేలు చిన్నదై చెరగొని ఆ దేశానికి తీసుకుపోయినప్పుడు ఆమె నయమాను ఇంటిలో తన భార్యకు పరిచర్య చేసే ఆ బిడ్డను అక్కడ ఉన్నప్పుడు ఆమె తన యజమాని చూసి ఒక మాట అన్నది. ఏమన్నదంటే, అయ్యో నా ఏలిన వాడు నా దేశంలో ప్రవక్త దగ్గర ఉండుట ఎంతో మంచిదని నాకు ఆశ కలిగి ఉందని చెప్పి ఆ బిడ్డ చెప్పినప్పుడు తన యజమానురాలుతో వెంటనే ఆ సంగతి నయమానుకు చెప్పినప్పుడు నయమాను బయలుదేరి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళినట్లుగా ఆ భాగంలో మనం చూస్తున్నాము. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డ అంతా వివరించడానికి సమయం అంత లేదు కానీ కొన్ని గుప్తంగా మీకు చెప్పాలన్న ఆశతో ఈ మాట చెబుతున్నాను. ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు ద్వారా తెలుసుకొని చివరికి ప్రవక్త అయిన ఎలీషా గృహము దాకా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతుండగానే ఎలీషా దాసుడైన గేహజీ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఎవరో గుర్రాలు రథాల మీద వచ్చారు కనుక అని చెప్పినప్పుడు ఎలీషా గారు వెంటనే లేచి బయటికి రాలేదు. ఏం చెప్పారంటే, ఎవరో వచ్చారు మరి మీ దగ్గర నిలబడుతున్నారు అంటే వెంటనే ఆయనకి తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు రాజు చేత ప్రత్యుత్తరము పొందుకొని రమ్మని చెప్పిన వాడు కనుక వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు. అతనితో చెప్పు, యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసి శుద్ధుడై వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాట నయమానుకు చెప్పగానే నయమాను ఉగ్రుడైనట్లుగా కోపము తెచ్చుకొని అతడు వెళ్ళిపోవటానికి రథం వెనక్కి తిప్పమని చెప్పేదానికి అతడు కూలినట్లుగా మనం ఆ భాగంలో చదువుకుంటే కనబడుతుంది. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడు, నాకు దేవుడు కాదు, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి నన్ను బాగు చేస్తాడేమోనని నేను అనుకుంటుంది. ఇంతకంటే పుణ్య నదులు నా దేశంలో లేవా? అక్కడ మునిగి శుద్ధుణ్ణి కానా అని కోపము తెచ్చుకొని వెళ్ళిపోతున్నట్ట. చూసారు, చాలా మంది కూడా ఒకవేళ దైవచూడు ఏదన్నా చెప్పినప్పుడు కోపం తెచ్చుకుంటారు. దేవుడు ఒకవేళ నాతో మాట్లాడాడేమో వాక్యము ద్వారా, నా బ్రతుకును మార్చుకోవాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ప్రేమనటువంటి దైవచూడు మాట్లాడడానికి దైవచూడుకు అధికారం లేదు. దేవుడు మాట్లాడిస్తే మాట్లాడతాడు. ఆ హెచ్చరికలు చాలా మంది లోబడు పాపం తెచ్చుకుంటారు. ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం లేదా, లేకుంటే ఇంకొక దిక్కుకి వెళ్ళలేని అనుకుంటాడు. కానీ నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, శాసకుని ద్వారా నన్ను హెచ్చరించాడు, నా బ్రతుకు మార్చుకోవాలన్న ఆలోచన అనేకులకు రాదు. ప్రేమనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇతడు కూడా కోపం తెచ్చుకున్నాడట. కోపం తెచ్చుకొని వెనక్కిపోవడానికి అతడు ఇష్టపడ్డాడట, వెనక్కి వెళ్ళిపోయాడట. వెనక్కిపోవడానికి రథమును తిప్పమని చెప్పగానే తన దాసుడు ఒక దాసుడు అన్నాడంట, అయ్యా, ఒకవేళ ఇక్కడ నీవేదైనా కట్టించాలంటే కట్టించవా? ఆయన అటువంటిదేమి చెప్పలేదు కదా. మునికి శుద్ధుడు కమ్మని చెప్పటము చాలా సులభమైన మాట కదా. ఆ పని జరిగిస్తే ఏమవుతుంది అన్నట్టుగా దాసుడు చెప్పిన మాటను బట్టి అతడు 7 మార్లు ఆ స్థలంలో స్నానం చేసి పసిబిడ్డ దేహము కలిగినట్లుగా మనం ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మి ఆ నీటిలో 7 మార్లు స్నానం చేసి పైకి రాగానే అతని దేహము
పసిబిడ్డ దేహం వలె ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. ఎప్పుడైతే నమ్మి విశ్వసించి ఆ దైవజనుడు చెప్పినట్లుగా చేసినప్పుడు అతడు ఎంత గొప్ప స్వస్థత పొందాడంటే, నిజంగా నయమాన్ అంటాడు, నిజంగా ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు భూమి మీద లేడని నేను నమ్ముతున్నాను. కారణం ఎందుకంటే ఇటువంటి స్వస్థత నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. ఏదే దేవుడు అని ప్రకటించాడు. ఒక అన్యుడైన నయమాను ప్రేమనటువంటి దేవుని యొక్క బిడ్డల నమ్మకం, విశ్వాసం, దేవుని సన్నిధికి వచ్చే నీవు కోపం తెచ్చుకొని వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడి యేసయ్య చెప్పినట్టు నమ్మకం కలిగి ఉంటే నువ్వు తప్పకుండా దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఆయన్ను వెంబడించే నీవు దేవుని బిడ్డగా యేసుని రక్షకుడిగా అంగీకరించి ఆయనతో నడవటానికి సిద్ధపడిన నీ జీవితంలో నమ్మకంతో ఈ యాత్రలో ఆయనతో నడుచున్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చూస్తావు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూస్తావు. చాలా మంది నమ్మకమే ఏ అద్భుతాలు లేని వారిగా ఉంటున్నారు, నమ్మారు, ఏ అద్భుతాలు చూడలేకపోతున్నారు. కారణం ఎందుకంటే వారిలో అవిశ్వాసాన్ని బట్టి. నిజంగా ప్రభునైతే అంగీకరించాడు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చమన్నారు, కానీ సంఘ క్రమాలలో ఏ దాంట్లో కూడా వారికి పాలు పంపులు లేవు. నిజంగా దేవుడు ఏ తీర్మానం అయితే తీసుకొని ప్రభు యొక్క బిడ్డగా నీవు ప్రత్యేకించమన్నావో, సంఘానికి, దైవజనులకు నమ్మకమైన వారిగా నిజంగా విశ్వాసంతో ప్రభువు వాక్యానుసారంగా నడవలేకపోతున్నావు. కాబట్టి ఏ అద్భుతాలు నీ జీవితంలో చూడలేకపోతున్నావు. నమ్మిన వారి వలన నమ్మితే దేవుని యొక్క కార్యాలు చూస్తాడు. మొదట పాపం తెచ్చుకొని బయటికి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆ దాసుడు చెప్పగానే అతడు నమ్మాడు, విశ్వసించాడు, అందులో మునిగాడు. పసిబుడ్డ దేహమును కలిగి తన దేశానికి ప్రయాణం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఇది శాశ్వతమైనది కాదు ఈ దేశము. ఈ యాత్రలో దేవునితో నడిచే నీవు నమ్మకముతో ప్రభు యొక్క వాక్యాన్ని సేకరించి ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ప్రేమన్నటువంటి దేవుని యొక్క పిల్లలు నమ్మినామని అపనమ్మకస్తులుగా ఏ ఆశీర్వాదం లేని వారిగా ఉండకూడదు. దేవుని యొక్క కృపచేత బలపరచాలి. ఒక ఆయన జడ్జి గారంట, ఈయన ప్రభువుని అంగీకరించాడంటే చాలా కాలం తర్వాత. ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు నీవు నాకు కనబడబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తుంటే ప్రభు అని అతనికి కనబడలా. ఒక చెంబు కనపడుతుందంట, మనసెము. ఇదేంటి మనసెము కనపడుతుంది, ప్రభు నీవు కనపడబట్టే మనసెము కనపడుతుంది అని చెప్పి అతడు ఆలోచన చేస్తుండగా దేవుడు అతనితో మాట్లాడాడంట. నీవు చర్చిగా ఉన్న కాలంలో ఒక గెస్ట్ హౌస్ వచ్చి ఆ గెస్ట్ హౌస్ లో ఒక మనసెము ఉందని చూసి దాన్ని బ్యాగులో పెట్టమని నీ గుమ్మస్త బ్యాగులో పెట్టించావు కదా, బ్యాగులో పెట్టించావు కదా మనసెము అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యయ్యా నేను 100 మనసెములు కొట్టి 100 మందికి ఇస్తాను కనుక నన్ను దయచేసి నువ్వు కనబడబట్టప్పుడు అన్నాడు. దేవుడు మాట్లాడాడంట, 100 మందికి నువ్వు 100 చెమ్ములు కొని ఇవ్వక్కరం లేదు, కానీ ఆ ఒక్క చెమ్ము తీసుకపోయి వాళ్ళకి ఇచ్చేసి నేను తీసుకొచ్చాను ఇక్కడి నుంచి అని చెప్పండంట. అయ్యా ఎల్లుండే పేపర్లో పడతాయి కదా, జడ్జి దేవదాసు గారు సిగ్గు లేక తీసుకుపోయి మళ్ళీ తెచ్చిచ్చారంటే వాసన కదంటయ్యా అన్నంటే అప్పుడే దేవునికి మహిమ కలిగానే మొట్టమొదటిగా ఆ పని నువ్వు చేయమని చెప్పాడట. దేవుడు కనబడాలంటే, దేవుని అద్భుతాలు మన జీవితంలో చూడాలంటే మనము దేవుని యొక్క సన్నిధానం ఎలా ఉండాలి? నమ్మకం లేని వారిగా, లేక విశ్వాసం కలిగిన వారిగా. ఏం కనపడుతుంది? దేవుని మహిమను చూడలేకపోతున్నాం. ఏం చూస్తున్నాము? దేవుని చూడలేకపోతున్నాము. దేవుని కార్యాలు చూడబడకూడదు. విశ్వాసమే దేవుని మందిరములో మరి ప్రభు సంస్కార ఆరాధనలో పొందుతున్నాము, మరి దశమ భాగములు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము, కానీ ఆ ఇచ్చే కూడా మనసు పూర్తిగా సమర్పణతో